తర్వాత నేను ఇంతకుముందు మన రవి గారు తెలిసినట్టు నేను కూడా పాలమూరు వాసిని అయితే కొంచెం ఢిల్లీకి పోవడం తర్వాత నల్సార్ పోవడం కొంత కనెక్ట్ లేకుండే. సో మళ్ళీ ఈ చైర్మన్ అయినాక అన్ని యూనివర్సిటీస్ను కాలేజెస్ను సందర్శించేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఆ ప్రాసెస్లోనే ఈరోజు చక్కని కార్యక్రమం పాలమూరు యూనివర్సిటీలో చేశాం. వాళ్ళు ఏంటంటే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ను 4 రోజులు సెట్స్ అంటారు కదా, లా సెట్ అని, ఇంజనీరింగ్ సెట్ అని, అగ్రికల్చర్ సెట్ అని, అట్లా అవన్నీ చేసే ప్రాసెస్లో ఈసారి పాలమూరు యూనివర్సిటీకి ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ను వాళ్లకు అందించడం జరిగింది. దాన్ని ఈరోజు మార్నింగ్ మేము పోయి ఇనాగ్రేట్ కూడా చేసినాక వేరే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఈరోజు రవి నాకున్నటువంటి పరిచయంతో, ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రయత్నం చేసేటప్పుడు నేను కూడా ఆయన తోడ్పాట్లు, ఎందుకంటే ఢిల్లీలో వచ్చి మా దగ్గర ఉంటుండే. సో అట్లా నన్ను నాకు వస్తున్న ఒక పాలనకు తప్పకుండా రావాలంటే నేను చెప్పాను ఒకటే కండిషన్, నేను స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావాలి, ప్రెస్తో ఇంటరాక్ట్ కావాలి. ఎందుకంటే కొంత మనకు మోటివేట్ చేయాలి. కొంత స్టూడెంట్స్ కమ్యూనిటీ ఏంటంటే డిస్సాటిస్ఫైడ్ అవుతున్నారు, మాకు అవకాశాలు ఇవ్వాలి, ఇంతకుముందు నేను చెప్తే కదా. సో అట్లాంటివి కాదంటే చాలా అవకాశాలు ఉన్నాయి మన లాంటి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు యూనిక్ కాలేజ్ చేసి నా ఒకటే ప్రిన్సిపల్ లైఫ్ అంటే నేను చెప్పని నేను అనట్లేదు, ఇంకా చాలా చేసేటుంది. కానీ నలుగురు స్టూడెంట్స్కి ఇన్స్పైర్ కావాలని నేను విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఒకటే సిద్ధాంతం ఏంటంటే నేను లర్న్ అండ్ ఎర్న్ అండ్ లర్న్ అంటే సంపాదించు చదువుకో అనేటువంటి ప్రిన్సిపల్ నాది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా విద్య ఆల్మోస్ట్ డిగ్రీ అనుకోండి, ఎల్ఎల్బి అనుకోండి, ఎల్ఎల్ఎంబి అన్ని విద్య నా మ్యాక్సిమం ఎడ్యుకేషన్ అంతా ఈవినింగ్ కాలేజ్ చేసి మార్నింగ్ అంతా నేను జాబ్ చేసేవాడిని. అయితే ఫస్ట్ టైం నా డే కాలేజ్ ఎక్కడ అంటే జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం. అక్కడ పోతే లాంగ్వేజ్ ప్రాబ్లం, మనంతా ఇక తెలుగు మీడియం కదా. సో అక్కడ చాలా, కానీ అక్కడ కూడా 9 సంవత్సరాలు నేను ఉండి ఒక రికార్డు క్రియేట్ చేసిన. ఏంటంటే నేను మా గురువులతో కలిసి నేను ఈ రీసెర్చ్ ఏరో స్పేస్ అనేది కొత్త రీసెర్చ్, ఇంతకుముందు రవి చెప్పినట్టు బహుశా చాలా తక్కువ, నేనే అని క్లెయిమ్ చేయట్లేదు కానీ బట్ వెరీ రేర్. సో అట్లాంటి ఒక పరిశోధన అంశాన్ని తీసుకొని దాని మీద పరిశోధన చేసి డాక్యుమెంట్ తేవడమే కాకుండా కొన్ని పుస్తకాలు ఇవాళ నా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, గూగుల్ కొడితే మీకు 100 పేజీలు వస్తాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే సో అట్లాంటి టాపిక్స్ రీసెర్చ్ తీసుకొని వాటిని పరిశోధన చేసి డాక్టరేట్ తెచ్చి కొన్ని పుస్తకాలు రాసి ప్రైమ్ మినిస్టర్ మన్నన పొంది, సో నేను ఒక చట్టాన్ని భారతదేశానికి నేను ఒక స్పేస్ యాక్ట్ని ఇవ్వగలిగినానంటే ఇవాళ నాకు అంతకంటే నాకు అదృష్టం ఏం లేదు. మనం పిల్లలకు కూడా ఈరోజు ఏంటంటే అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. నేను మరీ చెప్తున్నాను. సో ఒకటే ఏంటంటే అది విద్య అంటే ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ అది కాదండి. కంప్యూటర్ సైన్స్ ఒకటే ఇంజనీరింగ్ విద్య కాదు. విద్యలో ఏదైనా కానీ ఇష్టంతో కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు. ఇక్కడ కూర్చొని మనం ప్రపంచానికి నాలెడ్జ్ని ఇవ్వగలుగుతాం. నాకు ఇవాళ నేను ఒక ఏరో స్పేస్లో ఎక్స్పర్ట్గా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నాకేం చేస్తారంటే అమెరికా కానీ బయట కంట్రీస్ వాళ్ళు నన్ను ఫోన్లో కన్సల్టెన్సీ అడుగుతారు. నేను ఫోన్లో ఈమెయిల్ ద్వారా వాళ్ళకి పంపిస్తుంటా. నాకు డబ్బులు మీకు తెలుసు ఎట్లా వస్తుంది, వైర్ వస్తుంది. అంటే ఇక్కడ ప్రపంచం బౌండరీలెస్ వరల్డ్ అంటారు, అంటే బౌండరీస్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఇక్కడ నేను ఉండి నాకు వచ్చేటువంటి రెమ్యునరేషన్, నా ఎక్స్పర్టైజ్ నేను ఇచ్చినప్పుడు సో ఈ ప్రపంచం మీకు ఎంత అవకాశాలు ఉన్నాయో మీకు తెలుసు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి నాలెడ్జ్ ఉందంటే మనకు దాన్ని ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఎవరైనా యూజ్ చేసుకుంటాం. ఆ నాలెడ్జ్ పొంది ప్రపంచంలో పోటీ పడేటువంటి అది. అయితే మన భారతదేశం చాలా క్రిటికల్ రోల్ ప్లే చేయబోతున్నది. వచ్చే గత ఈ నెక్స్ట్ 20-25 ఇయర్స్ చాలా భవిష్యత్తు ఉన్నటువంటి భారతదేశానికి భవిష్యత్తు. ఎందుకంటే నేను ఇంతకు పిల్లలకి చెప్పాను. సో యంగెస్ట్ పాపులేషన్ ఉంది. వీళ్ళు మనకు ఒక గ్రేట్ అసెట్. మనకు భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ అంటే మన స్టూడెంట్స్, మన యొక్క స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, సూపర్ స్కిల్డ్, ఇట్లాంటి స్కిల్ను మనం ప్రపంచానికి అందించే ప్రయత్నంలో చాలా సంస్కరణలు అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కానీ వీటన్నిటికీ ఒకటి పరిష్కారం అంటే గుడ్ ఎడ్యుకేషన్. విద్య మంచి విద్యను అందిస్తుందంటే మనం ప్రపంచ అవసరాలను తీర్చడంతో పాటు మన అవసరాలను కూడా తీర్చుకుంటాం. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ అనేటువంటి రేవంత్ రెడ్డి గారి నిజంగా కూడా నాకు ఒక గురుతర బాధ్యత పెట్టాడు. మీరు పేపర్లో కూడా చూస్తుంటారు గత 6-7 మంత్స్ నుంచి చాలా రిఫార్మ్స్
చేస్తున్నాం ప్రయత్నంలో. మరి రిఫార్మ్స్ అంటే ఒక రోజు ఒక నెల అయ్యేది కావు. ఆ ప్రయత్నంలోనే చక్కటి సిలబస్ ఇవ్వడము, టీచర్స్కి అప్డేట్ చేయడము, ఇండస్ట్రీ రిలవెంట్ ఉన్నటువంటి కోర్సులను పెట్టడము, అందరికీ స్కిల్ ఇంపార్ట్ చేయడము, ఇట్లా కొన్ని సంస్కరణలు మేము చేపట్టాము. గవర్నమెంట్ యొక్క ఆదేశంలో చాలా ముందుకు పోతున్నాము. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ మీరు అడిగితే నేను ఇంకా చెప్పడానికి నేను మంచిగా ఉండదు. మాకు ఎప్పుడు కూడా ప్రెస్ అంటే నేను ఎప్పుడు ఎట్లుండాలంటే స్కేరింగ్ ఉండాలి. మీరు క్వశ్చన్స్ అడిగితే ఎట్లా మేము భయపడాలట్లా. సో మీకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నా, మీకు ఏ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ మీరు ఇంటరాక్ట్ అయితే నేను ఆన్సర్ చెప్తాము 10-15 నిమిషాలు. డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. ఎనీథింగ్ రిలేటెడ్ తెలిస్తే చెప్తా, తెలియకపోతే ఏముండదు. కానీ నేను ఎంతవరకు ఇంటరాక్ట్ అయిపోయింది. మిత్రులందరూ ఉన్నారు, సీఎం లెవెల్లో పోయి మాట్లాడుతున్నాము. ఆ సమస్య కూడా అతి త్వరలోనే కొంత నన్ను రిలీజ్ అవుతుంది అనేటువంటి అష్యూరెన్స్ మాకు వచ్చింది. ఇంజనీరింగ్ రిజల్ట్స్ వచ్చింది. ఎప్పుడు కొన్ని ఫోకస్ కాలేజ్ ప్రచారంలోనే వాటిని చేయలేదు. నిన్ననే మేము ఇదంతా చాలా అడ్రస్ చేసాం. మళ్ళీ కూడా చెప్తున్నాను, కౌన్సిలింగ్ అనేది లాస్ట్ ఇయర్ కూడా జూలైలో స్టార్ట్ అయ్యింది. సో ఈసారి కూడా లాస్ట్ ఇయర్ లాగానే జూలై. అయితే ఏంటంటే ఈ ఇంజనీరింగ్ కౌన్సిల్ చాలా విషయాలతో ముడిపడి ఉంటుంది. ఒకటి జేఈ మీకు తెలుసు కదా. సో ఇప్పుడే మనం కౌన్సిలింగ్ చేస్తే అందరూ అప్లై చేస్తారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ సీట్స్ అలా ఉంటాయి. అందుకొరకు ఒకటి జేఈ. తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ ఏఐసిటి రీసెంట్గా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి ఆగస్టు 14 వరకు ఇంజనీరింగ్ కౌన్సిల్ కంప్లీట్ చేయాలని చెప్పింది. దాన్ని అనుగుణంగానే మేము ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ప్రాసెస్ స్టార్ట్ చేసేసి ఆగస్టు 10 వరకు కౌన్సిలింగ్ కంప్లీట్ చేసేసి 14 నుంచి క్లాసెస్ చేసేస్తారు. ఇంజనీరింగ్ క్లాసెస్ అవుతుంది. డిగ్రీ మాత్రం జూన్ 30 నుంచి క్లాసెస్ అవుతాయి. పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని నేను చెప్తుంది. కానీ గవర్నమెంట్ వచ్చినాక రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి మేము నోటిఫికేషన్స్ నేను ముందు ఏమైందంటే ఒక 21 అని తీసాము. ఆ జియో తర్వాత ఆ లోపల కొంత కాంట్రాక్ట్, తర్వాత పార్ట్ టైం టీచర్స్, ఎందుకంటే 900 ఆల్మోస్ట్ 1000 మంది కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు. 400 మంది పార్ట్ టైం. వాళ్ళు ప్రభుత్వం దృష్టి కొన్ని సమస్యలు తీసుకోవడం, వాళ్ళ ఎగ్జామ్షన్ చేసి మిగతా రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నామండి. రిక్రూట్మెంట్ గత 13-14 సంవత్సరాల నుంచి కాలేదు. గత ప్రభుత్వం పోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే రిక్రూట్మెంట్ లేదు. సో ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 1.5 year అయింది. అయితే సీఎం గారు అయితే ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రాసెస్ ప్రాపర్గా చేసి రిక్రూట్మెంట్ చేయాలని. ఫేజ్ మేనర్ రిక్రూట్మెంట్ కాబోతుందండి. ఇవాళ మీరన్నట్టు మౌలిక వసతులే కాదు, టీచర్స్ అధ్యాపకుల కొరత కూడా. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు టేకప్ దట్ ఫేజ్ మేనర్. సరే కొన్ని 100 మంది, కొన్ని 100 మంది అలాగా. సో అదొకటి. ఇంకొకటి మీకు తెలుసో లేదు, సీఎం ఆదేశంగా మీరు కూడా అడ్వైజ్ ఇచ్చి 60 నుంచి 65 years చేసి యూనివర్సిటీలో కొత్త సీనియర్ టీచర్స్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఉంచే ప్రయత్నం కూడా ఈ తెలంగాణ గవర్నమెంట్ చేసింది. అన్ని యూనివర్సిటీస్ కొత్త పరిస్థితి ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అయ్యి, నిజంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాల నుంచి వాస్తవం, నేను ఒక అకాడమిషియన్ నేను చాలా ఫ్రీగా మాట్లాడతాను, నాకేం లేదు, లా ప్రొఫెసర్. సో గత 10-12 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ ఎలా అయిపోయిందంటే చాలా ఇర్రిపేరబుల్ డ్యామేజ్. మనం ఒక మాటలో చెప్పాలంటే ఇలా కోమాలు ఉందండి, ఐసీయూలో ఉందండి విద్యా వ్యవస్థ. దాన్ని అట్లీస్ట్ మనం అందరం కలిసి జనరల్ వార్డు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అంతకంటే నేను ఎక్కువ చెప్పట్లేదు. ఆ ప్రయత్నంలోనే ఈ రిక్రూట్మెంట్ అనుకోండి, కొంత ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటివి ఉన్నాయి. సో అది విజయ్ భాస్కర్ ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగేవారికి. ఇప్పుడు మేమేంటంటే ఈ యొక్క విద్యలో సంస్కరణలు చేపట్టినప్పుడు, ఇప్పుడు ఇంజనీరింగ్ అయితే ఏఐసిటి అప్పుడప్పుడు వాళ్ళు 3-4 years కొంత మార్పు. మన గ్రాడ్యుయేషన్లో లాస్ట్ 10 years నుంచి మార్పు లేదు. కాబట్టి ఏమైతుందంటే పురాది ఓల్డ్ సిలబస్ ఉంది, ఇండస్ట్రీ కనెక్ట్ లేక జాబులు రావట్లేదు. ఇప్పుడు ఈసారి కొత్త డెసిషన్ మేము ఏం తీసుకున్నామంటే, మీరు అందరూ కదా స్కిల్ కేర్ కోర్సు, ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఎట్లనో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎట్లనో స్కిల్ లాంగ్వేజ్ అంటారు. స్కిల్ కోర్సులు ఇప్పుడు ఏఐ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, తర్వాత సైబర్ సెక్యూరిటీ కానీ, తర్వాత టెక్నాలజీ, మనం ఏమంటామంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటాం. మీరు రోజు పేపర్లో చూస్తున్నారు ఏంటి ఏఐ. సో ఏఐ దీని కూడా కంపల్సరీ పేపర్స్ పెట్టి ప్రతి గ్రాడ్యుయేట్ స్టూడెంట్, బిఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, సో అందరి గ్రాడ్యుయేట్స్ టెక్నాలజీ ఇంపార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ ఆ సబ్జెక్ట్స్ ఇంటర్వ్యూ చేసి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో సార్ ఇప్పుడు ఎంబీఎస్ డిగ్రీ కావాలంటే కోర్సెస్ పెట్టారు సార్. అంటే మోస్ట్లీ అది బయోటెక్నాలజీ అట్లాంటి కోర్సెస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది సార్. అంటే ఫ్రీ ఫర్ ఆల్ కాకుండా
సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉన్నాయి. అట్లా కాకుండా జనరల్గా రొటీన్లోకి వచ్చే కోర్సులు ఎట్లయితే ఉంటాయో అంటే బయట గవర్నమెంట్ అట్లాంటి కొన్ని కోర్సులు మీరు ఫస్ట్ క్రియేట్ చేయాలి, మేమే అంటే ఉంటాయి, అది డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు చాలా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రెగ్యులర్ కోర్స్ కావాలని మాకు కూడా వినతి పత్రాలు వచ్చినాయి. ఆ ప్రయత్నంలోనే మేము విన్నామంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మొబైల్ బయోటెక్నాలజీ అట్లాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్ బేసెస్ అయిపోయింది, దానికి డిమాండ్ కంటిన్యూ అయిపోయింది. కాబట్టి గవర్నమెంట్ కూడా సీరియస్ ఇవ్వాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తారండి, ఇవాళ డిగ్రీ కాలేజీలు ఎవరు చదువుతున్నారు? పేద విద్యార్థులు, నేను ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. డబ్బులు లేదా వాళ్ళు యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ పోతున్నారు, బయట ఉంటున్నారు. కాబట్టి మా ఫోకస్ అంటే ఏంటంటే ఈ గ్రాడ్యుయేషన్ రిఫార్మ్ చేయాలని, అందుకొరకే BA, BSc, BCom ఫైనాన్స్ కోర్సెస్ మీద ఫోకస్ చేస్తున్నాం. మీరు అన్నదానికి ఏవైతే డిమాండ్ ఉన్నో సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ నడుస్తున్నాయో కొన్నిటినన్నా ఎట్లీస్ట్ ఏంటంటే డబ్బుతో కూడుకున్నది, రిక్రూట్మెంట్ కూడుకున్నది కాబట్టి పెద్ద అది ఉన్నది. బట్ ఫేజ్ ఉన్నాయంటే డిమాండ్ ఉన్న కోర్సులని గవర్నమెంట్ టేకప్ చేసి పేద విద్యార్థులకు కూడా మంచి చక్కని విద్య ఇవ్వాలంటే గవర్నమెంట్ ఆలోచన. ఆ ప్రయత్నాన్ని జరిగితే మేము కొన్ని రికమెండేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇలా పేపర్ చూస్తుంటారు అనుకుంటే నేను ఒకటి పేపర్లో దాదాపు కవర్ అయింది. నేను ఆల్మోస్ట్ నేను ఒక 2 గంటలు మొత్తం ప్రెస్ మీట్ అని ఈ యొక్క కోర్సులో నేను అవగాహన లేదా ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే నేను ఇంతకుముందు చెప్పిన CSF పోతున్నారు. అది కాకుండా మేము JNTUతో కొంత వాళ్ళతో టైప్ అయ్యి పెద్ద ఎత్తున విద్యార్థులకు, పేరెంట్స్కు ఈ యొక్క కోర్సుల గురించి అవగాహన, ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు. అయితే ఒక్కటి నిన్న నేను ఇవాళ పేపర్లో స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే ఇవాళ కంప్యూటర్ సైన్స్ అనేది చాలా అంటే ఎక్కువది. ఇవాళ మనకు 100 మంది కంప్యూటర్ సైన్స్ అవసరం ఉంది, మనం 1000 మందిని ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆ మిగతా 900 మంది పరిస్థితి కాబట్టి ఇవాళ మీ ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ కాదండి, అన్ని బ్రాంచ్లలో ఇవాళ మెకానికల్ ఎక్కువ పాపులేషన్ పెరుగుతుంది, బేబీస్ పెరుగుతుంది, కావాలి కదా, సివిల్ అనుకోండి, ఎలక్ట్రానిక్ అన్ని కోర్సులకు డిమాండ్ బాగుంటుంది. సో ఈ యొక్క ఫోబియా అంటారు చూడండి, కంప్యూటర్ ఫోబియా నుంచి కొంచెం బయటకు వస్తే బాగుంటుంది. కానీ ఇట్లే కంటిన్యూ అయ్యి కంప్యూటర్ కోర్సులు ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకు డిమాండ్ సప్లై అంటారు కదా, ఇవాళ సప్లై ఎక్కువ అయిపోతుంది, డిమాండ్ తక్కువ అవుతుంది. అది వచ్చే నాలుగు ఇప్పుడు ఇవాళ ఈరోజు ఈ సంవత్సరం డిగ్రీ అంటే ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ 4 years పడుతుంది కదా, 4 yearsలో చాలా చేంజెస్ అవుతుంది. సో నేను పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే అన్ని కోర్సులకు అవకాశాలు ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పాను, మనం ప్రపంచానికే స్కిల్ అందించే దేశంగా మారబోతున్నాం. కాబట్టి అన్ని ఇంజనీరింగ్లో కష్టపడి ఇష్టం ఉన్నది కష్టపడి స్కిల్ కావాలి. స్కిల్ చేయకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఏం చేసినా కష్టపడి అందుకొరకు అలాంటి ప్రయత్నంలో మీరందరూ కూడా కొంత చేసి కంప్యూటర్ను నేను డిస్కరేజ్ చేయట్లేదు, కంప్యూటర్ కావాలి. నేను చెప్పాను కదా 100 మంది కంప్యూటర్ సైంటిస్ట్ అవసరం ఉంది, అలా 1000 ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ 900 మంది రేపు జాబులు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంత ఇతర బ్రాంచ్లను కూడా మనం ఎంకరేజ్ చేసి జాయిన్ కావాలని మీ ద్వారా నేను మళ్ళీ స్టూడెంట్స్కి పేరెంట్కి అప్పీల్ చేస్తున్నాను యాజ్ ఎ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. సార్ కొన్ని కళాశాలలో మౌలిక వసతుల కొరత అంటే ఫ్యాషన్ డిజైన్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ కానీ మేము లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ఇంటర్వ్యూ చేస్తాం. అవగాహన చెప్పడం కొరకు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఇంజనీరింగ్ కానీ ఏది హైయర్ ఎడ్యుకేషన్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా నేను ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టేసి వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు. మీరు డౌట్ అలాంటి వ్యవస్థలు తయారు చేయబోతున్నాం. అంటే ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్ హెల్త్ స్టూడెంట్స్ పేరెంట్స్ అది. సో కొంత మీరు అన్నది వాస్తవమే, దాన్ని కొంచెం మా దృష్టికి వచ్చినాయి కాబట్టి మేము కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఏంటంటే మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి.